హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 216. రుద్ర గొంతు వినగానే బావ వీడు తంతున్నాడు అని గట్టిగా అరుస్తుంది వేద. "హ్మ్. కదిలాడు కదా! ఇక పడుకోవే" అన్నాడు రుద్ర డ్రైవింగ్ చేస్తూనే. "ఊహూ. నిద్ర రాదు నాకు." "ఎందుకే?" అన్నాడు రుద్ర. "నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టదు అని చెప్పాను కదా! నువ్వు వచ్చి నిన్ను చూసే వరకు నాకు నిద్ర పట్టదు మరి. అలా అలవాటు చేశావు నువ్వు. ఏం చేయాలి నేను?" అని వేద గారంగా అడుగుతూ ఉంటే, "మార్నింగ్ నువ్వు లేచేసరికి నీ ముందుంటాను. సరేనా? వస్తున్నాను ఇంటికే. కాకపోతే కాస్త లాంగ్ వచ్చాను అని చెప్పాను కదా! లేట్ అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి. డ్రైవింగ్‌లోనే ఉన్నానే. పడుకో. నిద్ర లేకపోతే మళ్ళీ హెడేక్ వస్తుంది. పడుకో. మార్నింగ్ నువ్వు లేచేసరికి ఖచ్చితంగా నీ ముందుంటాను" అని చెప్పాడు రుద్ర. "ఊహూ. నాకు నిద్ర రాదు బావా" అని రాగం తీస్తూ ఉంది వేద. "నీ కొడుకున్నాడు కదే ఇంకేంటి? నీకు నాకన్నా వాడే ఎక్కువ అంటావు కదా! వాడిప్పుడు నీ దగ్గరే ఉన్నాడు కదా" అన్నాడు రుద్ర. "హుహు. నాకు నువ్వు తప్ప ఎవ్వరున్నా తీర్చలేరు నీ లోటు. నువ్వు సొంతమైతే చింతలేదు 100 ఏళ్ల పాటు. నాలో నీకు తప్ప ఎవరికి నే ఉంచలేదులే చోటు. నేను వీడినేను ఉండలేనంటూ" అని వేద మెల్లిగా పాడుతూ ఉంటే భూమి ఫేస్‌లోకి ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చి చిన్నగా నవ్వింది. అది చూసిన రుద్ర కూడా చిన్నగా నవ్వి, "అయిపోయాయా పాటలు?" అని అడిగాడు. "ఓయ్! నా ఫీలింగ్స్ బావా అవి. పాట కాదు. నా ఫీలింగ్స్‌ని నేను పాట రూపంలో మార్చేసి నీకు చెప్పాను తెలుసా నేను" అని వేద చెప్తూ ఉంటే, "ఏమైనా తింటావా పోనీ?" అని అడిగాడు రుద్ర. "మరి చెప్తే తిట్టకూడదు" అంది వేద. "ఏంటి?" "ఐస్ క్రీమ్" అని నవ్వుతూ ఉంది వేద. "తన్నులు తింటావే నువ్వు. ప్లీజ్ ప్లీజ్ బావ ఒక్కటి నాకు. నాకు కాదు నీ కొడుక్కే తినాలి అనిపిస్తుందంట తెలుసా? ఇదిగో నాకు చెప్తున్నాడు" అని వేద అడుగుతూ ఉంటే, "నీ ఐస్ క్రీమ్ గోలకి వాడి పేరెందుకు చెప్తావే" అని ఓవైపు ఆమెతో మాట్లాడుతూనే చరణ్‌కి మెసేజ్ చేశాడు రుద్ర. రుద్రతో మాట్లాడుతున్నప్పుడే చరణ్ ఆమె కోసం ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని రూమ్‌లోకి రాగానే, "థాంక్ యూ బావ" అని అరిచింది వేద ఫోన్‌లో. కాస్త తినేసి పడుకో. నేను వచ్చేసరికి ఇలాగే గోల చేశావనుకో, రేపు కూడా రేపు నైట్ వరకు వస్తాను. ఇక నీ ఇష్టం పడుకుంటావా? నేనిక్కడే ఉండనా?" అని అడిగాడు రుద్ర. "ఊహూ. నేను లేచే వరకు వస్తానన్నావు కాబట్టి రావాలి. ఓకేనా? బాయ్ బావ. లవ్ యూ" అని ఫోన్ కట్ చేసి చరణ్ తీసుకొస్తున్న బౌల్‌ని హ్యాపీగా చూస్తూ, "థాంక్ యూ బావ" అని చరణ్ చేతుల్లో నుండి బౌల్ తీసుకోబోతుంటే, "నేను తినిపిస్తాను లేరా" అని చరణ్ వేద ముందు కూర్చొని వేదకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉన్నాడు. "డిస్టర్బ్ చేశాడా బావ నిన్ను? నేను వెళ్లి తెచ్చుకునేదాన్ని కదా" అని. "చరణ్ నిద్ర డిస్టర్బ్ అయిందనుకుంటా కదా" అని వేద ఐస్ క్రీమ్ చేస్తూ ఉంటే, "నేనింకా పడుకోలేదురా. వర్క్ చేస్తున్నాను. అన్నయ్య మెసేజ్ చేశాడు అంతే. ఇంకా నిద్ర రావట్లేదా? టైం చూసావా? కరెక్ట్ టైంకి పడుకోవాలమ్మా నువ్వు. ఇలా అయితే ఎలా? నీ హెల్త్ ఏమవుతుందిరా? టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా ఇంతకీ?" అని అడిగాడు చరణ్. ఐస్ క్రీమ్ అంతా తినిపించేసి, "తినేసాను బావ. కానీ మీ అన్నయ్య పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు కదా! అందుకే ఇప్పటివరకు ముచ్చట్లు చెప్తున్నాను" అని వేద చరణ్‌తో ఇంకా గంట సేపు ముచ్చట్లు పెట్టి ఆమె ఆవలిస్తూ ఉండడంతో, "పడుకో నాన్న ఇక" అని ఆమెను పడుకోబెట్టి చరణ్ తన రూమ్‌లోకి వెళ్ళాడు. వేద కాల్ కట్ అయిన తర్వాత వాళ్ళ పెద్ద వదిన ఎంత క్యూట్, స్వీట్‌నో అర్థం చేసుకొని చిన్నగా నవ్వుతూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది భూమి. మళ్ళీ భూమి నిద్ర లేచేసరికి హైదరాబాద్‌లోకి ఎంటర్ అయ్యింది రుద్ర కార్. పుట్టినప్పటి నుండి ఆ ఊరు ఇప్పటివరకు ఆ ఊరు రాని భూమి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంతకుముందు మొబైల్‌లో, టీవీల్లో చూడడమే కానీ, మొదటిసారి అదంతా చూస్తూ ఉండగా, ఓ పెద్ద మ్యాన్షన్‌లోకి కార్ ఎంటర్ అవ్వడం చూసి కళ్ళు పెద్దవి చేసింది ఆమె. ఆ ఇల్లు కూడా ఇంతకు ముందు మొబైల్‌లో, టీవీల్లో చూడడమే కానీ, మొదటిసారి డైరెక్ట్‌గా చూస్తూ ఉండేసరికి ఆమెకి భయం, సంతోషం ఒకేసారి వచ్చాయి. అప్పుడే మార్నింగ్ అందరూ లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వేద కూడా మెల్లిగా లేచి బాల్కనీలోకి వచ్చి చిన్నగా వాకింగ్ చేస్తూ రుద్ర కారు ఇంట్లోకి రావడం చూసి సంతోషంగా, "బావ వచ్చాడు" అని చెప్పి లిఫ్ట్‌లో కిందికి వస్తూ ఉంటుంది. అప్పుడే శ్రావణి, మీనాక్షి గారు అందరి కోసం కాఫీ తీసుకొస్తూ ఉంటే, "ఇంత ఉదయాన్నే కిందికొచ్చావు ఏంటి కదా" అని మీనాక్షి గారు అడుగుతూ ఉంటే, "బావ వచ్చాడత్తయ్య" అని సంతోషంగా చెప్తూ భారంగా అడుగులు వేస్తూ ఉంటుంది వేద. రుద్ర కార్ దిగి చెల్లి వైపు కూడా డోర్ ఓపెన్ చేసి, "రారా మన ఇంటికి వచ్చేసాం"
అనగానే రుద్ర చేయి పట్టుకొని, "భూమి కారు దిగి భయంగా ఉందన్నయ్య" అని అంది. "ఇది మన ఇల్లు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు. భయమెందుకు? డ్యాడీ ఎంత సంతోషపడతారో తెలుసా నిన్ను చూస్తే" అని భూమి భుజం చుట్టూ చేయి వేసి రుద్ర చెల్లిని ఇంట్లోకి తీసుకువెళ్ళగానే రుద్రతో పాటు వచ్చిన భూమిని అందరూ కొత్తగా చూస్తూ ఉంటారు. రుద్ర, అది కూడా ఒక అమ్మాయితో అని. అప్పటికే మనోహర్ గారు, చరణ్, శౌర్య కూడా బయటకి వచ్చారు. వేద మాత్రం పక్కనే ఉన్న భూమిని పట్టించుకోకుండా బావ అని చెప్పి మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటే, రుద్ర ఆమెకి ఇబ్బంది కలగకుండా అతడే ఆమెకి ఎదురు రావడంతో వేద సంతోషంగా అతడిని హత్తుకుంది. "ఎందుకే అంత కంగారు? నేను ఇట్నుండి ఇటే బయటికి వెళ్తానా ఏమైనా? ఇంట్లోకే కదా వస్తాను. ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు నేను" అని వేద భుజం చుట్టూ చేయి వేసి ఇంకో చేయితో భూమి చేతిని పట్టుకొని ఆమెని ఇంట్లోకి తీసుకువస్తూ ఉంటే, వేద అప్పుడు రుద్ర పక్కనే ఉన్న అమ్మాయిని గమనించి, "ఎవరు బావ తను?" అని అడిగింది. అప్పటికే ఆ కుటుంబాన్ని అంతా చూస్తూ ఉన్న భూమి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. అదే ప్రశ్న అందరి మొహాలలో కనబడుతూ ఉంటే రుద్ర అందరినీ చూస్తూ ఉన్నాడు. ఏది చేసినా ఇప్పటి వరకు చరణ్‌కి, శౌర్యకి కూడా తెలిసేది. ఈ విషయం తెలియకపోవడం, అన్నయ్య వాళ్ళకి అసలు తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ అమ్మాయి ఎవరో ఏంటో చెప్పకపోవడంతో శౌర్య, చరణ్ కూడా చూస్తూ ఉంటే మనోహర్ గారు రుద్ర ఎదురుగా వచ్చి "భూమి" అని అడిగాడు భూమిని చూస్తూ. అని భూమి చిన్నగా తల ఊపడంతో వెంటనే "ఎలా ఉన్నావు తల్లి" అని కూతురిని హత్తుకోగానే భూమి కూడా మనోహర్ గారిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. మనోహర్ గారికి రుద్ర ఆ అమ్మాయి ఎవరో తెలియడం, వీళ్ళందరికీ తెలియకపోవడం వింతగా అనిపిస్తూ ఉంటే మీనాక్షి గారు మెల్లిగా భర్త దగ్గరికి వచ్చి "ఏవండీ, ఈ అమ్మాయి" అని అన్నారు. మహేంద్ర, సరళ కూతురు భూమి. మన కూతురు కూడా మీనాక్షి, మన ఇంటి బిడ్డ అని మనోహర్ గారు ఎమోషనల్ అవుతూ ఉంటే, నిజంగా మహేంద్ర కూతురా? అని అడిగారు. మీనాక్షి గారు కూడా కళ్ళ నిండా నీళ్లతో. అని మనోహర్ గారు భూమి మొహాన్ని దోసిలిలోకి తీసుకొని, మీ పెద్దమ్మ అని చెప్పగానే మీనాక్షి గారి వైపు చూసింది భూమి. అమ్మో! నా మహేంద్ర కూతురు ఇంత పెద్దదయిపోయిందా అప్పుడే? నా తల్లి అని భూమిని హత్తుకొని భూమి ఒళ్ళు అంతా తడుముతూ, "మరి మన మహి ఎక్కడండి?" అని మీనాక్షి గారు అడుగుతూ ఉంటే, మనోహర్ గారు బాధగా రుద్రని చూస్తారు. ఆ ప్రశ్నకి భూమి ఏడుపు కూడా చాలా ఎక్కువవుతుంది. పెద్దమ్మ అంటే బావకి చెల్లి కూడా ఉందా? అని అనుకుంటుంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.